కొరకే బ్రతుకుతున్నావా? వేర్ ఇస్ ద లవ్ ఫర్ క్రైస్ట్? ఒకటే ఆలోచించుకోవాలి. మీరేంటో తెలుసా, నేను జీవించే ప్రతి నిమిషం, ప్రతిరోజు నా దేవుడిని నేను సంతోష పెడుతున్నానా, నా దేవుడిని నేను ఏడిపిస్తున్నానా? అంతే. మీరు ఎలా బ్రతుకుతున్నారు అనేది ఆలోచించుకోవాలి. ఇలా జీవించడం వల్ల am I making my God happy? నేను పాపంలో బ్రతుకుతూ, లోకంలో బ్రతుకుతూ, చెడుగులో బ్రతుకుతూ, ఈ అమ్మాయి వెనకాల తిరుగుతూ, లోకం వెనకాల తిరుగుతూ, పాపం వెనకాల తిరుగుతూ, వాళ్ళు చర్చి కూడా వచ్చి కొంతమంది చేసేది ఏంటో తెలుసా? ఇఫ్ ఐ గోయింగ్ టు ఫైండ్ యూ, పబ్లిక్గా అందరు ఎదురుగుండా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐమ్ గోయింగ్ టు ఫైండ్ యూ, పబ్లిక్గా అందరు ఎదురుగుండా చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దేర్ నేమ్. డోంట్ కమ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు అలా చర్చికి వచ్చి అలాంటి పని కొరకు అని అంటారు. I'm going to use your name and tell you, because that's the reason I'm here. ఒక సేవకుడిగా నా పని అది. చర్చ్కి వచ్చేది పాపం చేయడానికి కాదు, అకౌంటబిలిటీ కోసం. నా బ్రతుకు, ఇదిగో నేను రక్షించబడ్డాను, నేను ఇలా జీవిస్తున్నాను, ఇదిగో నేను బ్రతుకుడానికి నన్ను మీరు హెచ్చరిక చేయండి. యు ఆర్ మై ఫాదర్. అందుకని దేవుడు ఫాదర్ని పెట్టాడు. అంతేగాని మిమ్మల్ని కోపంతో కాదు, మిమ్మల్ని ప్రేమతో గద్దించాలి. ఇష్టానుసారంగా బ్రతకండి, మీ ఇష్టానుసారంగా జీవించకండి, దేవుడికి దుఃఖం కలిగించకండి. నా బ్రతుకు, నా జీవితం, నా మాట, నా ప్రవర్తన ఇస్ ఇట్ మేకింగ్ గాడ్ హ్యాపీ? యేసు ప్రభు లేచడానికి పండగ చేయడమే కాదు, బ్రతుకులో మార్పులు కనపడాలి. అది లివింగ్ ఫర్ క్రైస్ట్. ప్రభు జీవిస్తే ఇంకా మన లైఫ్ ఎలాగుండాలి? ఎందుకంటే ప్రభు లేచాడు. ఇంకా ఎంత ఫ్యూచర్ ఉందో మీరు అర్థం చేసుకోండి, ఎంత భవిష్యత్తు ఉందో మీరు అర్థం చేసుకోండి. There is a lot of future for us because Jesus is still living. ఆయన మృత దేవుడు కాదు, ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. అది సో మనము నూతనమైన జీవితాన్ని జీవించవలసిన వారమే ఉండాలి. ఇంకా పాత రోత కంపు కొట్టే జీవితాన్ని జీవించకూడదు. యూ హ్యావ్ టు సే గుడ్ బై టు ద ఓల్డ్ లైఫ్. ఎంతసేపు అండి? యూ హ్యావ్ టు సే గుడ్ బై టు ద ఓల్డ్ లైఫ్ అకార్డింగ్ టు 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీయుల 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, మనం లేవా క్రీస్తులో? మరి ఉంటే ఏం చేయాలి? వాడు నూతనమైన వ్యక్తి, నూతనమైన జీవితాన్ని జీవిస్తాడు. బికాజ్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించాను. పాత రోత కంపు కొట్టే ఓల్డ్ లైఫ్ ఈజ్ గాన్. ఇంకా ఓల్డ్ లైఫ్ పోలా, బూతులు పోలా, పోక్రి మాటలు పోలా, డబుల్ మీనింగ్ జోకులు పోలా, జీవితం మారలా. ఇంకా where is the change? A change. That's what God is expecting from you and me. అది ఇవాళ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ద అష్యూరెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన మనకి అష్యూరెన్స్ వచ్చింది. మనం రక్షించబడ్డాము అనే నిర్ధారణ, మనం నీతిమంతులంగా చేయబడ్డాం. రెండోది మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన రెండోది మనం గమనించాలి, విక్టరీ ఓవర్ డెత్. మరణము నుండి మనము విజయాన్ని సాధించాం. యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన వల్ల మనకి కూడా మరణం మీద నుంచి విజయం వచ్చింది. ఇక్కడ యేసు క్రీస్తు మరణం నుంచి విజయం సాధించడం వల్ల బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. నేను చచ్చిపోయిన మాట నిజమే, బట్ ఐఎమ్ స్టిల్ లివింగ్. నేను మృతుడనైతే కానీ యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. నేను బ్రతికేది మళ్ళీ చచ్చిపోవడానికి కాదు. అది ఐమ్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. యుగ యుగాలు, తరతరాలు కాదు, యుగ యుగాలు. అసలు యుగం అనేది ఒక యుగం. ఈ యుగం సమాప్తం అయిపోతే మళ్ళీ ఇంకొక యుగం ఉందా? యుగ యుగాలు, యుగ యుగాలు. ఏంటండి ఎంతసేపు? యుగ యుగాలుకి ఆయన సజీవుడు. ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయన మృతుడైన మాట నిజమే, కానీ ఆయన లేచాడు. ఇవాళ ఈరోజు పురస్కరించుకొని ఇలాంటి రోజులు ఎప్పుడొచ్చినా మనం దేవుని మందిరానికి కూడుకుంటున్నాం. అది నాట్ ఓన్లీ దిస్ సండే, ఎవ్రీ సండే. వై? బికాస్ ఇలాంటి సండే ప్రతిరోజు పునరుద్ధాన ఆదివారమే మనకి.
ఈ రోజు ఒక్కరోజే కాదు, అందుకనే పునరుద్ధాన దినం అని చెప్పి ప్రతి ఆదివారం కూడుకుంటాం మనం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధి, బికాస్ దిస్ ఇస్ ద సండే దట్ జీసస్ రిజన్. అండ్ ఎవ్రీ సండే ఆ రోజు మొదలుకొని క్రైస్తవులైన వారు, రక్షణ పొందిన వారు ఆ రోజు మొదలుకొని అంతవరకు సండే ఎప్పుడు ఆరాధన జరగల. శనివారం విశ్రాంతి దినాన్ని యూదులు ఆచరించేవారు. కానీ పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని పునరుద్ధాన దినాన్ని అందరూ కూడి దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థన చేయడం, స్తుతించడం, దేవుని మహిమపరచడం ఎవ్రీ సండే. నేను మృతుడైన మాట నిజమే, కానీ యుగ యుగములు, ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణి మాత్రమే కాదు, అక్కడ రాసింది మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. సో మరణం ఇంకా ఏమాత్రం సాతాను స్వాధీనంలో లేదు. అది మరణం ఇప్పుడు నా స్వాధీనంలోకి వచ్చేసింది. అది మరణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. డెత్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. మరణం కానీ పాతాళ లోకంగా తాళపు చెవులు, మరణం నా చేతుల్లో ఉందన్నమాట. అది అర్థం. కానీ దేవుడు అంటే భయం లేదా? అది నువ్వు చావాలన్నా బతకాలన్నా దేవుడే. అది ఇట్ ఈస్ గాడ్. యు కెన్ మేక్ యు లివ్, యు కెన్ మేక్ యు డై. నిన్ను బ్రతికించేవాడు ఆయనే, నిన్ను చంపేసేవాడు కూడా ఆయనే. సజీవుడైనటువంటి దేవుడు. ఇంతకుముందు మరి ఎవరికి ఉండేది తాళపు చెవులు? చూసారా? అంటే ఇంతకుముందు బలం ఎవరి దగ్గర ఉండేది? సాతాను దగ్గర ఉండేది. ఇప్పుడు మాత్రం బలం ఎక్కడ వచ్చేసింది? మరణము యొక్క బలం